హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు హారిక. నా పేరు జగదీష్. సో ఇవాల్టి వీడియో ఏంటి అంటే, మేము ఆల్రెడీ సీడ్స్ వేసిన వీడియో చూసారు కదండి. చాలామంది ఆ వీడియో కింద కమెంట్స్ అడుగుతున్నారు. సో ఫస్ట్ థింగ్ అయితే ప్రతి వీడియోలో కమెంట్స్ కింద మేమైతే మోస్ట్లీ రెస్పాండ్ అవుతున్నామండి. మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక అవి ఒక 1 వీడియో ఆర్ 2 వీడియోస్ గ్యాప్ ఇచ్చి డెఫినెట్గా ఇంకొక వీడియోలో అడ్రస్ చేస్తాము. సో ఆ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని అయితే చెప్దాం అనుకుంటున్నామండి. అండ్ ఇవాళ వీడియో ఏంటి అంటే, మనకి విత్తనాలు వేసినవి, మనకి జర్మినేషన్ అవి మొలకలు వచ్చేసినాయి. సో అవి ఏమేమి వచ్చినాయి, లాస్ట్ వీడియోలో మీరు చాలా నారు పోసాం కదా, అవి చూసారు కదా. సో అవి ఎన్నెన్ని వచ్చినాయి, ఎందుకు కొన్ని రాలేదు, కొన్ని రాని ఉన్నాయి, ఇప్పుడే వస్తున్నాయి. అవి కూడా ఇప్పుడే వస్తున్నాయి. ఓకే, చూద్దామా ఏమేమి వచ్చినాయో, ఎన్ని వచ్చినాయి ఏంటి అనేది చూద్దామండి. ఫస్ట్ మనకు వచ్చింది టమాటోస్ వచ్చినాయి. ఫస్ట్గా ఈజీగా గ్రో అయ్యేది ఏదన్నా సీడ్లింగ్స్ ఏమైనా ఉన్నాయి అంటే టమాటోసే అవి ఫస్ట్. అండ్ మన వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో వంగ, మిరపకాయలు అండ్ బీన్స్, కాకర ఇలాంటివి కొంచెం లేట్గా వస్తాయి. సో ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద మేము లాస్ట్ సీడ్స్ వేసినప్పుడు అరేంజ్ చేసాం కదండి. సో అలాగే ఉంచేసాము. కాకపోతే వీటిల్లో కొన్ని యాడ్ ఆన్స్ అయినాయి అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఈ గ్లాసెస్లో వేసినవి అండ్ అక్కడ ఒక 4 గ్లాసెస్లో వేసినవి ఉన్నాయి. సో అవేంటంటే కజిన్ వాళ్ళు వెకేషన్కి వెళ్తూ వాళ్ళు సీడ్స్ వేసినవి ఉన్నాయని ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళారు. వచ్చాక పిక్ చేసుకుంటారు. మాకన్నా కొంచెం ముందేశారు వాళ్ళు. సో వాళ్ళకి 3rd లీఫ్ కూడా వచ్చేసింది. చూడండి ఏమేమి సీడ్స్ వేసినవన్నీ, ఎన్నెన్ని మొక్కలు వచ్చినాయి, ఏమేమి వచ్చినాయి, ఏమేమి రాలేదు అని చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో ఇప్పుడైతే ఏమేమి సీడ్లింగ్స్ వచ్చినాయి అనేది చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూడండి, అయితే మేము వేసిన సీడ్స్ ఏమేమి వచ్చినాయో చూద్దామండి. ఇక్కడ ఇదేంటి చెప్తావా? ఈ 2 పొట్ల వచ్చినాయి. ఇక్కడ కాకర వేసాం, ఇంకా రాలేదు కాకర. ఓకే, సో కొంచెం కాకర కొంచెం హార్డ్ షెల్ ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో పొట్లకాయ అయితే చూసారా, ఇవి నిన్నే వచ్చినాయండి. ఎప్పుడు మేము March 17th వేసాము ఈ సీడ్స్ అన్ని. సేమ్ రోజు వేసామండి ఇంతవరకు ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి ఇదేంటి, చిక్కుడు ఒకటిను బీర వేసాం, ఇంకా బీర రాలేదు. చిక్కుడు అయితే వచ్చింది, ఒక మొక్క వచ్చింది, ఇంకా 4 రావాలి అక్కడ. ఓకే, 5 6 వేసామండి దీంట్లో చిక్కుడుగాయలు. ఒక్క మొక్క వచ్చింది, కానీ అవి రావడానికి ఇంకా టైం పడుతుంది. రావు అని ఏం లేదు, చూడాలి, ఇంకొంచెం టైం పడుతుంది. అండ్ ఇవి వచ్చేసి బెండకాయలు. ఆల్రెడీ మనకి ఇవి వేసినప్పుడు వచ్చినాయి కదా, మొక్కల్లాగా వచ్చినాయి కదా, మొలకలు వచ్చినాయి కదా. అది ఇక్కడ చూడండి, ఇంకొకటి వస్తూ ఉంది ఆల్రెడీ. స్ప్రౌట్స్ వచ్చాక వేసామండి, అవి జర్మినేట్ అయ్యాక. సో బెండకాయలు ఎంతవరకు సర్వైవ్ అవుతాయి అనేది ఆ మొక్కలు తెలియదు, బట్ స్టిల్ వేసాము, మొక్కలు అయితే వచ్చినాయి. హ్యాపీ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మీరు నెక్స్ట్ ఇది చూసారా, ఎన్ని మొక్కలు వచ్చినాయో చూడండి. అసలు ఇది ఇంత త్వరగా ఇన్ని మొక్కలు వచ్చినాయి అంటే ఏమని అనుకుంటున్నారు, గెస్ చేయండి. సో ఇదేంటో చెప్తావా? అది టమాటోస్ ఏంటంటే మనకి హైబ్రిడ్ టమాటో మొక్కలు అన్ని వెజిటబుల్స్లో ఈజీగా గ్రో అవుతాయండి, తొందరగా వస్తాయి కూడా అవి. సో ఇవైతే టమాటోలు చూడండి, నారు పోసాం కదా, ఎన్ని వచ్చినాయో, తొందరగా సర్వైవ్ అవుతాయి కూడా ఇవి. అండ్ ఇక్కడ చూడండి, చిన్న మొక్కలు వస్తున్నాయి, ఇప్పుడే వస్తున్నాయి ఇవి. అండ్ ఇవేంటి అంటే మిర్చి. ఇవి కూడా మిర్చియేనా? అట్లాంటా మిర్చి. ఇవి అట్లాంటా మిర్చి అండి, సన్న మిర్చి, లాంగ్గా ఉంటాయి. చూడండి ఎన్ని వచ్చినాయో, ఇవి ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. అండ్ ఇవి ఇక్కడ చూసారా, ఇవి వచ్చేసి వంగలు. ఇది వంగలు కాదు, వంగలే. అవునా? ఇది వచ్చేసి చిట్టి వంకాయ అని చెప్పేసి, చిట్టి వంకాయ షాప్ లో కనపడింది నాకు యాక్చువల్ గా. అది దాన్ని తీసుకొచ్చేసి సీడ్స్ చేసాను, అది చూడాలి. అది కూడా పర్పుల్ వంకాయ. పర్పుల్ అండ్ వైట్ వంకాయ లాగా 2 రావాలి, ఇంకా వస్తాయి అవి కూడా. ఇవి ఇంకా రాలేదు చూడండి. మీరు అనుకోవచ్చు పక్కన చాలా మొక్కలు ఉన్నాయి, అవన్నీ అంత బాగా వచ్చినవి, ఇవి ఎందుకు రాలేదని. ఇక్కడ వీటిల్లో ఇంకా రాలేదు కదా అని అనుకోవడానికి కూడా లేదు, వస్తాయి, చిన్నగా వస్తాయి అన్నమాట. మనకి హార్డ్ షెల్ ఉన్న సీడ్లింగ్ జర్మినేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. అండ్ ఇంకొకటి చూపిద్దామా? సో ఇక్కడ మీరు మొక్కలు చూస్తే
మేము యాక్చువల్గా ఈ ఇయర్ ట్రాన్స్పరెంట్ బౌల్స్లో వేసాం కదా, సో ఆ బౌల్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే కింద చూడండి ఇవి వేర్లు మనకి ఇవన్నీ కిందకు వచ్చేసినాయి చూడండి వేర్లు ఆ మొక్కలవి. ఇదిగో ఇక్కడ ట్రాన్స్పరెంట్ కాబట్టి కొంచెం పెద్దగా అవుతున్నాయి. ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి మనకు అవన్నీ కనిపిస్తున్నాయి కింద వేర్లు ఫామ్ అయ్యేది కూడా. సో వీటిల్లో కూడా ఏమన్నా ఉన్నాయేమో అనుకుంటున్నాము. కొంచెం కొంచెంగా కనిపిస్తున్నాయి, ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతున్నాయి. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవి ఇవి అట్లా ఫామ్ అవుతున్నాయి. అవి బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఇంకా ఇవి నెక్స్ట్ వచ్చేసేసి ఇదేంటి, ఇది వెరైటీ, అది వచ్చేసి కూడా అది కూడా ఒక వంగ, అది లవ్ షేప్ లో ఉంటుంది చూసావు, హార్ట్ షేప్ది. ఈ 5, 6, 7 వంగలు. ఓకే. అండ్ ఆ చివర 3 వచ్చేసి మిర్చిలు. ఇది అది కూడా మిర్చి. ఇది చూసారా ఇక్కడ స్ప్రౌట్స్ వస్తున్నాయి చూడండి, ఇవన్నీ స్ప్రౌట్స్. ఇక్కడ 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 మిర్చిలు మనకి ఇదిగో ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయా, ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి చూసండి. ఇవో ఇది ఇవన్నీ రేపు వస్తాయి అన్నమాట. చూసారా ఇవి మీ వంగలే, ఇవి వంగలే, కానీ ఒకటే రోజు వేసాము. ఈ మొక్కలు చూసారా ఆల్రెడీ వచ్చి కూడా ఒక 4-5 డేస్ అయిందండి ఇవి మొక్కలు పైకి వచ్చి. అవేమో మిర్చి, బజ్జీ మిర్చి. వంగలు కొంచెం డెలికేట్ గా ఉంటది కదా, మిర్చి కొంచెం హార్డ్ గా ఉంటది, కొంచెం జర్మినేట్ అవడానికి లేట్ అవుతుంది. ఓకే, యా. అండ్ అవి కూడా అంతే చిన్న చిన్నగా వస్తున్నాయండి, అవి కూడా వచ్చాక షేర్ చేస్తాము. అండ్ ఇవేంటి టమాటో, నాటు టమాటోలు వచ్చినాయి ఒక దాంట్లో. నాటు టమాటో ఇది మన ఇంట్లో లాస్ట్ ఇయర్ వేసిన టమాటో, ఇది కూడా టమాటోనే. అండ్ ఇవి చూడండి ఇప్పుడు ఇవి కొత్తగా వస్తున్నాయి అన్నమాట సీడ్లింగ్స్. ఇది వచ్చేసి కూడా వంకాయ, ఇది అవి కూడా వేర్లు ఉన్నాయి చూడు, వంగ ఇది కూడా. ఓకే. అండ్ ఇవి గుంటూరు వంకాయలు, ఇవి కూడా ఇదిగో ఇప్పుడే లేస్తున్నాయి. ఇదేమో గుత్తి వంకాయలు, ఇదేమో గ్రీన్ వంకాయ. ఇది గ్రీన్ వంకాయ అంతే. వంగ నారు అయితే పోసాం కదండి, సో నారు పోసినవన్నీ ఆల్మోస్ట్ ఇప్పుడిప్పుడే పైకి లెగుస్తున్నాయి అన్నమాట, మొలక అనేది. సో ఇవి లాస్ట్ టైం వేసినవి మనం. సో ఇక్కడ వచ్చేసి ఇది రెండో బ్యాచ్ చేసాం మళ్ళీ అన్ని విత్తనాలన్నీ. ఇది యాక్చువల్గా జగదీష్ వేసేసారండి. ఇది క్లిప్ అయితే తీయలేదు ఆ రోజు, టైం ఉందని చెప్పేసి ఇంకా కుదరలేదు వీడియో క్లిప్ తీయడానికి. సో ఇవన్నీ విత్తనాలు వేసారు, అవి ఏంటి అనేది తర్వాత వీడియోలో చెప్తామండి స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత. అండ్ ఇక్కడైతే ప్రస్తుతానికి మొక్కలు ఇలా ఉన్నాయి. సో మార్చి 17th వేసిన విత్తనాలు ఇవాళ వచ్చేసి మార్చి 30th. సో ఇన్ని రోజులు పట్టిందనమాట ఈ మొక్కలు పైకి ఇలా కనిపించడానికి. అండ్ ఇంకా చిక్కుడు ఇవన్నీ రావాల్సి ఉన్నాయి, బీర. వీటిల్లో చూసారా బీర విత్తనాలు వేసాము, ఈ చిన్న దాంట్లో ఇంకా రాలేదు. హార్డ్ షెల్స్ ఉన్నవి ఇంకొంచెం లేట్ అవుతాయండి షూర్గా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మేము విత్తనాలు వేసి ఈ లైట్ పెట్టామండి, గ్రో లైట్. ఇది మీరు ఆల్రెడీ నేను ఏంటి అనేది మన పాత వీడియోస్లో కూడా చూపించామండి. ఇది వచ్చేసి మేము అమెజాన్లో తీసుకున్నాము అండ్ కొన్ని వచ్చేసి టేములో తీసుకున్నాము. సో ఇవి గ్రో లైట్స్ అనమాట. ఇవి మీరు సీడ్స్ వేసిన తర్వాత ఎప్పుడైనా సీడ్స్ పైన పెడితే సీడ్లింగ్స్ అనేది తొందరగా వస్తాయి. మేము ఒక్క లైటే పెట్టాము, సో అది గ్రోత్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది, దానికి తగ్గట్టు మనకి హీటింగ్ కావాలా గ్రో లైట్. సో ఇదైతే ఇంట్లో మేము పెట్టిన విత్తనాలు వచ్చిన సీడ్లింగ్స్ అండి. ఇప్పుడు ఇంకొక దాంట్లోకి వెళ్దాము, ఇంకొకటి చూపిస్తాం మీకు. వచ్చేసామండి మళ్ళీ. ఇప్పుడు ఒకటి చూపిస్తాను కదా, ఇండోర్ నుంచి డైరెక్ట్గా అవుట్డోర్కి వచ్చాము. ఇప్పుడు వచ్చేసి మేము గార్డెన్లో బ్యాక్ సైడ్కి ఉన్నాం అనమాట, హౌస్ సైడ్కి. ఏం చూపిస్తున్నాము అంటే ఇక్కడ చూడండి, మల్చి బ్యాగులన్నీ వేసి మన బంగారం లాగా కప్పెట్టాం కదా మన అరటి చెట్లు. యాక్చువల్గా స్ప్రింగ్ టైం వచ్చేసింది, ఇవాళ మార్చి 30th. ఇంకా ఇప్పుడు ఇవి తీసుకోవచ్చు. మన అరటి మొక్కలన్నీ ఎలా ఉన్నాయి అనేది ఇది ఓపెన్ చేసి అయితే చూద్దామండి. చాలా మంది అడిగారు అరటి మొక్కని మీరు వింటర్లో ఎలా సేవ్ చేస్తారు ఏంటి అనేసి. కాకపోతే నిండా ఎర్త్వామ్స్ ఉంటాయి, జాగ్రత్త. అమ్మో, యా, దాని కింద అంతా వానపాములు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో, కళ్ళజీరులు. సెంటిపీడ్స్ అంటారు హనీ, దాన్ని సెంటిపీడ్స్ అంట. సో
వానపాములు అనేది ఎంత ఉంటే అంత మంచిదండి గార్డెన్లో. సో మేమేంటంటే సీజన్ అబ్బా అసలు చూడండి ఇవన్నీ ఇప్పుడు మనకి కింద నుంచి కంపోస్ట్ గొలగొల చేస్తాయి మట్టినంతటిని. సో చాలామంది ఇక్కడ వానపాములు స్టోర్లో నుంచి కొనుక్కొచ్చుకొని మన గార్డెన్లో చల్లుతారనమాట. మేము ఎప్పుడూ అలా చేయలేదు, ఎందుకంటే ఇప్పటివరకు అవసరం రాలేదు. సో వానపాములు అయితే చాలా చాలా ఎక్కువ వస్తాయండి గార్డెన్లో. చూసా అదిగో వచ్చింది మొక్క, అదిగో అరటి మొక్క పైకి వచ్చేసింది చూడండి. యాక్చువల్గా ఇవన్నీ మల్చి బ్యాగులు వేసి కప్పెట్టేసాం కదా. సో సీజను అయిపోతుంది, ఫాల్ ఉన్నప్పుడు మేము కింద వరకు కట్ చేస్తాం. అబ్బో చాలా పెరిగిపోయినాయి అవి. యాక్చువల్గా కింద వరకు గ్రౌండ్ వరకు కట్ చేసేసామండి. అది కట్ చేసి మల్చి అంతా కప్పేసి మల్చి బ్యాగులు గట్టిగా పెట్టేసామన్నమాట. ఆ స్నో పడిన ఆ చలి కొంచెం వెళ్లకుండా ఉండడానికి అనమాట. అవి అలా సర్వైవ్ అవుతాయి అని చెప్పేసి మొక్కలు వచ్చేస్తున్నాయి చూడండి పైనుంచి. ఇప్పుడంతా క్లీన్ చేసి ఒకసారి చూద్దాం ఎన్ని వానపాములు ఉన్నాయో చూడండి. యాక్చువల్గా జగదీష్ గ్లౌజులు తెచ్చుకోవడానికి వెళ్ళారు. సో అవి వేసుకొని నీట్గా ఇవంతా క్లీన్ చేద్దాము. మనకి వెదర్ అనమాట 50 కానీ 40స్లో కానీ వచ్చింది అంటే తొందరగా గ్రో అవుతాయి అనమాట. సో మనకి ఇప్పుడు అరటి మొక్కలు తొందరగా ఇప్పుడు మార్చ్లో స్టార్ట్ చేసామంటే ఏప్రిల్ ఎండింగ్ మే కల్లా అరిటాకులు వచ్చేంత వస్తాయి అనమాట. సో హైట్ కూడా ఎక్కువ తొందరగా పెరుగుతాయి. అండ్ చలికి కూడా కొంచెం బాగా తట్టుకుంటాయండి అరటి మొక్కలు. మనకి మరీ వెజిటబుల్ మొక్కల్లాగా అక్టోబర్లో సీజన్ రాగానే ఫాల్ రాగానే పాడైపోవు. అది మేమే కింద వరకు కట్ చేసేస్తామన్నమాట అక్టోబర్ ఎండింగ్ కానీ నవంబర్లో. సో అంతవరకు అయితే కట్ చేసి పెట్టాము. అండ్ ఇంకొకటి ఇవి అరటి మొక్కలు ఏంటి వెరైటీ అని కూడా అడిగారండి లాస్ట్ ఇయర్. సో వీటికైతే ఫ్రూట్ అయితే వచ్చేది ఉండదండి ఈ సీజన్. మాకుండే సీజన్కి ఓన్లీ 6 మంత్సే కాబట్టి. మేము ఒహాయోలో ఉంటాము, మాది వచ్చేసి జోన్ 6B అనమాట. సో మాకున్న జోన్కి ఈ సీజన్కి ఫ్రూటింగ్ అయితే రాదు. ఓన్లీ ఇవి అరటి మొక్కలు వాడుకోవడానికి, పూజలప్పుడు అరటి పిల్లకలు ఉంటాయి కదా అవి వాడుకోవడానికి, అండ్ ఫుడ్ తినేటప్పుడు అరటి ఆకులు వాడుకోవడానికి అనమాట. అండ్ అరటి మొక్క ఒక్కటి పెట్టామంటే దాని పక్క నుండి మళ్ళీ ఎవ్రీ ఇయర్ గ్రో అవుతూనే ఉంటాయండి. మాకు కూడా ఈ అరటి మొక్క మా ఫ్రెండ్స్ ఇచ్చారనమాట. మనం ఒక మొక్క పెట్టాము 1 2 3 4 5 6 కొంచెం ఆరనిస్తే కొంచెం జస్ట్ దాని మీద నుంచి తీసేస్తే అవే పొడుచుకుని బయటకు వచ్చేస్తాయి. మల్చి బ్యాగులు తీసేసిన అదంతా మట్టి. మనం అప్పుడు మట్టి చూసా, మట్టి కాదు ఆకులు కట్ చేసి ఇక్కడ వేసి. ఓకే ఓకే, అవి కూడా కుళ్ళిపోయింది మొత్తం. సో అవి మెల్లగా కంపోస్ట్ అయిపోతాయి. అండ్ దట్టు ఇన్ని వానపాములు ఉన్నాయి కాబట్టి తొందరగానే అవుతాయి. అండ్ ఇక్కడ చూడండి ఆల్రెడీ పొడుచుకొని వచ్చింది అదిగో. అండ్ ఇది అండ్ ఇది బయటకు వచ్చేస్తుంది ఇది. అండ్ ఇక్కడ అండ్ ఈ కనపడేవి అయితే ఈ 5 ఉన్నాయండి. కానీ చిన్న చిన్న అరటి పిల్లకలు అయితే చాలా వస్తాయి మనకి. ఇవి అంతా సీజన్ స్టార్ట్ అయిపోయేటప్పటికి ఇంకో అక్కడ ఒకటి ఉంది ఆ పక్కన. సో ఇదైతే అరటి మొక్కలు అయితే స్టార్ట్ చేసేసాము, సీజన్కి ఓపెన్ చేసాము. ఇంక ఇవి గ్రో అవ్వడమే లేటు, చూద్దాము ఎన్ని మొక్కలు వస్తాయని. అండ్ ఇంకొకటి అరటి మొక్కలు స్టార్ట్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న పిలకలు వచ్చినాక ఈసారి తీసి వేరే చోట కూడా పెడదాం అనుకుంటున్నామండి. అది ఏ ప్లేస్లో ఏంటి ఎక్కడ సెట్ చేస్తాము అనేది చూడాలి. అది కూడా పెట్టినప్పుడు షూర్గా షేర్ చేస్తాము. అండ్ మీకు మా వీడియోస్ నచ్చుతున్నాయి అనిపిస్తే మాత్రం ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది గార్డెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారని అర్థమైంది. సో మేము పెట్టే వీడియోస్ ముందు మీరేమీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇదైతే హౌస్కి సైడ్ అండి. ఇక్కడ మొత్తం అరటి మొక్కలు ఉంటాయి. అండ్ అటు సైడ్ అంతా ఇంకా ఇది టిల్లింగ్ చేయలేదన్నమాట. సో ఇదంతా చేసేసి ఇక్కడ కూడా మొక్కలు వేస్తాము. ఏం మొక్కలు ఏంటి అనేది తెలీదు. ఇంకొక ఇన్ఫర్మేషన్ అండి, చాలామంది అడుగుతున్నారు మొన్న పెట్టిన వీడియో కింద, మీరు గ్రౌండ్ టిల్లింగ్ చేశారు కదా,
దాన్ని ఇంకా ఏమన్నా ఫర్టిలైజర్ కలుపుతారా అని కొంతమంది అడుగుతున్నారు. అండ్ ఇంకొకటి ఎన్ని రోజులు వదిలేయాలి అలా టిల్లింగ్ చేసిన తర్వాత అని అడుగుతున్నారు. యాక్చువల్గా మాకు కూడా చెప్పేటప్పుడు తెలియట్లేదండి, మీరు క్వశ్చన్ అడిగిన తర్వాత ఇలా డౌట్స్ వస్తున్నాయి కదా అనిపిస్తుంది. సో డెఫినెట్గా మేమైతే టిల్లింగ్ చేసి ఎన్ని రోజులు వదులుతావు అంటే ఇప్పుడు వేస్తే మనకి ఇంకా 15 days టైం ఉంటుంది మనకి. యూజువల్గా జగదీష్ అయితే 15 days ముందు మనం సీడ్స్ గ్రౌండ్లో వేయడానికి 15 days ముందే టిల్లింగ్ చేసేస్తారండి గ్రౌండ్ అయితే. మనకి టైంని బట్టి మనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేస్తాం. ఒక 1 week అయినా సరిపోద్ది కదా, వీక్ అయినా సరిపోతుంది మనకి. అండ్ ఇంకొకళ్ళు అడిగారండి, మేము లాస్ట్ ఇయర్ వేసిన సీడ్స్ వేసిన చోటే అది మళ్ళీ మళ్ళీ వేయచ్చా, అవి సరిగ్గా రావట్లేదు మొక్కలని అడిగారండి. అది నాకు అంత ఐడియా లేదు. సో మేమైతే ఇప్పటి వరకు ఎప్పుడు వేసిన చోటే అదే విత్తనాలు ఎప్పుడు వేయలేదండి. మోస్ట్లీ ఒక్క టమాటో మొక్క మాత్రం ఇక్కడ సైడ్ ఇటువైపు వేసాము, 1-2 తప్ప. మిగతావన్నీ మిర్చిలు కానీ వంగలు కానీ ఆకుకూరలు కానీ ఏవైనా సరే మేము వేసిన చోటే వేయలేదు ఎప్పుడు. షఫుల్ చేస్తాం యాక్చువల్గా. అదే వంగలు వేస్తే అక్కడ బెండలు వేయటం అలా చేసాము. అంటే మాకు చెప్పిన వాళ్ళు కూడా కొంతమంది మేము కనుక్కున్నప్పుడు కూడా ఒక్క చోటే ఎవ్రీ ఇయర్ వేయొద్దన్నారండి. కాకపోతే ఒకటేంటంటే మనం టిల్లింగ్ చేస్తున్నాం కాబట్టి అదే గ్రౌండ్ని మోస్ట్లీ అది అంత పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. మనకు ఉండే కొంచెం స్పేస్లో అది అక్కడక్కడే వేయాలనే వాళ్ళు టిల్లింగ్ చేసినప్పుడు ఆ మట్టి కదిలించినప్పుడు అక్కడే వేసుకోవచ్చు. నాకు తెలిసి దట్ వోంట్ బి ఏ ప్రాబ్లం. ఇంకొకటి వచ్చేసి అడిగారు ఏంటి కామెంట్స్లో, యాక్చువల్లీ ఒక రిక్వెస్ట్ అండి, మేము ఇన్స్టా పేజీ ఎక్కువ యూజ్ చేయమంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాము. సో మాకు ఇన్స్టాలో వచ్చే మెసేజెస్ కన్నా ఫాలోవర్స్ కన్నా మెసేజెస్ ఎక్కువ అవుతున్నాయి. సో ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో ఇన్స్టా లింక్ కూడా ఇస్తున్నాము. అండ్ ఇన్ కేస్ వీడియోలో మేము ఏమన్నా ఇక్కడ దీని గురించి చూపిస్తామనో ఇమేజ్ వేస్తామనో చెప్పి మర్చిపోయామనుకోండి, ఆ లింక్ కానీ పిక్చర్ కానీ కింద డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తామండి. లాస్ట్ వీడియోలో కంపోస్ట్ గురించి చెప్పామన్నమాట, కంపోస్ట్ యాక్సలరేటర్ గురించి, కానీ అది యాడ్ చేయడం మర్చిపోయాము. బట్ డిస్క్రిప్షన్లో అయితే కింద లింక్ ఇచ్చాము, సో ఒక్కసారి చెక్ చేయండి. అండ్ ఇంకా మీరు ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకున్న క్వశ్చన్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్లో అడగండి, షూర్గా రీచ్ అవుట్ అవుతాము. ప్లీజ్ కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి, ఏమన్నా గబుక్కున మిస్ అయ్యి ఒక మెసేజ్ అట్లా లేట్ అయినా కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకుంటున్నాము. మేబీ కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ రిప్లై అయితే డెఫినెట్గా ఇస్తున్నామండి. సో ఈ ఇయర్ మాత్రం డెఫినెట్గా మీరు అడిగే క్వశ్చన్స్ అన్ని వీడియోల్లోనే ఆన్సర్ చేద్దామని అనుకుంటున్నాము మోస్ట్లీ. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ఏమేమి సీడ్స్ గ్రౌండ్లో వేస్తున్నాము అనేది చూపిస్తామండి. అండ్ కాకపోతే ఆ వీడియో మేబీ తర్వాత రావచ్చు, నాట్ షూర్. ఇన్ బిట్వీన్ వీడియోస్ ఏంటంటే ఉన్న వీడియోస్ని షఫుల్ చేసేసి ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్న వీడియోస్ షేర్ చేస్తున్నామండి. అది ఏ వీడియో ఎప్పుడు వస్తుందని తెలీదు, బట్ 2-3 వీడియోస్ గ్యాప్తో వచ్చేస్తుంది అనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ చెప్దామని అనుకున్నాము. అని ఇంకో కమెంట్ గుర్తు చేసింది, యాక్చువల్గా కమెంట్లో అడిగారండి, పేరు గుర్తులేదు యాక్చువల్గా, సారీ. సో కమెంట్స్లో అడిగారు మేము కంపోస్ట్ పైపు, యాక్చువల్లీ 2 క్వశ్చన్లు అని వేరే వాళ్ళు కూడా అడిగారు. ఒకటి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కంపోస్ట్ పెడుతున్నారు కదా మీకు ర్యాట్స్ రావట్లేదా అని అడిగారండి. చెప్పు. మనం ర్యాట్స్కి ఇక్కడ యాక్చువల్గా టామ్ క్యాట్ అని ఒక ఇది ఉంటుంది, మనకి చాలా తక్కువ. మనకి నేను ఎప్పుడు చాలా తక్కువ ర్యాట్స్ కన్నా దాని మైసెస్ ఉంటాయి ఇక్కడ, మనకి ర్యాట్స్ ఉండవు ఇక్కడ. అమెరికాలో యాక్చువల్గా పెద్ద పెద్ద ర్యాట్స్ ఉండవు. అదేలే, అంటే అదే అంటున్నారు, మైసే అయ్యి ఉండొచ్చు. మనకేమో చుంచెలుకలు అంటాం మైస్ ఇండియాలో. సో అవేంటంటే మాకు చాలా తక్కువ అండి, మేము చాలా రేర్గా చూసాము మా ఏరియాలో, మా ఇంటి దగ్గర యాక్చువల్ చెప్పాలంటే. కానీ రాకుండా అంటే జగదీష్ అవి చిన్న చిన్న గుళికలు ఏవో మెడిసిన్ లాంటివి వేస్తావు కదా. యాక్చువల్గా ఏంటంటే మనకి పెస్ట్ కంట్రోల్ ఉంటే వాళ్ళే పెట్టేస్తారు. మన ఇంటికి పెస్ట్ కంట్రోల్ కనుక కాంట్రాక్ట్ తీసుకుంటే వాళ్ళు ఏంటంటే ఒక బాక్సెస్ పెడతారు, చిన్న చిన్న బాక్సెస్, దానివల్ల కొంత కంట్రోల్ అయిపోతాయి మనకి ర్యాట్స్. సో మాకైతే అలాంటివి ఏమి కాంటాక్ట్స్ పెస్ట్ కంట్రోల్ వాళ్ళతోటి లేవండి, మేమేం చేయించుకోవట్లేదు. కానీ మేమేం చేస్తామంటే జగదీష్ వాల్మార్ట్లోనో ఎక్కడో మెనార్డ్స్లోనో టామ్ క్యాట్ అని చిన్నవి ఉంటాయి, పాయిజన్, ర్యాట్ పాయిజన్. అది ఏంటంటే మనం బయటకి ఎక్స్పోజ్ అవుతుంది, యాక్చువల్గా బాక్స్లో ఉంటుంది అది. అండ్ ఇంకొకటి నువ్వు ఏదో గార్డెన్కి దూరంగా కొంత చల్లుతావు కదా మెడిసిన్, అవి రావు అంటావు కదా అవన్నీ. అది యాక్చువల్గా కాస్కోలో ఉంటుంది అది, ఆ పౌడర్ అది. ఓకే, ఒకసారి అది చూసి మనము అది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తామండి.
సో అది పౌడర్ లాగా ఉంటది అనమాట. రెపెలెంట్ ఉంటాయండి. అవి ఏంటంటే మనకి పెట్స్ ఇవి ఇట్లాంటి చిన్న చిన్న వాటిని ర్యాబిట్స్ కానీ డీర్స్ కానీ మైసెస్ ఇట్లాంటి చాలా వరకు రాకుండా కంట్రోల్ చేసిద్ది. అది గార్డెన్ కి దూరంగా ఇంటి చుట్టూ వేస్తారండి. ఇప్పుడు ఇక్కడ గార్డెన్ ఉంటే ఇక్కడ వరకు ఇట్లా ఇట్లా చల్లుకుంటూ వేస్తారు. బయట నుంచే రావాలి కాబట్టి అవి ఎటు నుండి వచ్చినా కూడా. సో అవైతే మాకు కంట్రోల్లోనే ఉంటాయి. ఇప్పటి వరకు అసలు ఆ ప్రాబ్లం రాలేదు. సో కంపోస్ట్ అయితే ఇప్పటి వరకు మేము ఏ ప్రాబ్లమ్స్ చూడలేదండి. అండ్ క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి స్మెల్ కూడా మేము ఎప్పుడు బ్యాడ్గా కానీ మా నైబర్స్ కానీ ఎప్పుడు ఏం చెప్పలేదు. యాక్చువల్గా బ్యాడ్ స్మెల్ వస్తే కనుక ఊరుకోరు ఇక్కడ అమెరికన్స్ ఇట్లాంటి వాళ్ళు. బట్ ఇప్పటి వరకు అయితే ఆ ప్రాబ్లం రాలేదు. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే కంపోస్ట్ పైపు ఎక్కడ తీసుకున్నారు మీరు అని అడుగుతున్నారు. ఒకటండి దానికి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు హౌస్ బిల్డ్ చేయించుకుంటున్నారనమాట వాళ్ళు. సో ఆ హౌస్ బిల్డ్ చేసేటప్పుడు వాళ్ళకి పైపులు ఫిక్స్ చేస్తున్నప్పుడు ఒక పైపు ఏదో ఎక్స్ట్రా ఉందని వదిలేశారనమాట. సో అది మీరు చూస్తే రౌండ్ కంపోస్ట్ కూడా సేమ్ కలర్ అనమాట. సో వాళ్ళ హౌస్ దగ్గర అది పనికిరాదు అని చెప్పేసి వాళ్ళు డమ్స్టర్లో వేస్తుంటే జగదీష్ తీసుకొచ్చారనమాట. నాకు అది అవసరం అవుతుంది అని చెప్పేసి అది తీసుకొచ్చి కింద హోల్స్ జగదీష్ పెట్టారనమాట. డ్రిల్ చేసావు కదా డ్రిల్ తోటి. సో డ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది కదండి. సో దాంతో హోల్స్ పెట్టారు. సో మేమైతే ఎక్కడ కొనలేదు అది. అండ్ జగదీషే ఫ్రెండ్ వాళ్ళకి హౌస్ కట్టేటప్పుడు పనికిరాదు అంటే తెచ్చి మేక్ చేశారు. ఇంకొకటండి కంపోస్ట్ మీరు పైపు పెట్టుకున్నప్పుడు ఈసారి జగదీష్ కమెంట్స్ బిజీగా ఉండి చూడలేదండి. నేనే చూసాను, రిప్లై కూడా రెస్పాండ్ కూడా అయ్యాను చాలామందికి. కంపోస్ట్ మీరు ఒక చోట పెట్టారు కదా ఆ పైపు, అది ఒక చోట కాకుండా గార్డెన్లో అక్కడక్కడక్కడ పెడితే మీకు ఆ ఫర్టైల్ అనేది అవుతుంది కదా సాయిల్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒకటి ఇంత హైట్లో ఉంది కదండి, అది గార్డెన్ మిడిల్లో అలా పెడితే అది హెచ్ఓఏ వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు అనమాట. ఇప్పుడు అక్కడ సైడ్కి పెట్టేశాం కాబట్టి ఇంక అక్కడే ఉండిపోతుంది మాకు. ఏంటంటే వాటర్ ఎక్కువ ఉండాలి. సో వాటర్ పెట్టేశారు జగదీష్ అయితే. సో ఇవాళ టెంపరేచర్ బాగుందండి, 75 degrees Fahrenheit ఉంది. సో వాటర్ అయితే పెడుతున్నారు. మేబీ ఇవి ఒక 1 weekలోనే మనకి మొక్క అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ సో ఆ పైపులండి ఎక్కడ పడితే అక్కడ పెట్టలేము. సారీ ఇందాక డిస్కంటిన్యూ చేశాను. ఆ బ్యాక్ సైడ్ మేమైతే ఒక సైడ్ పెట్టడమే ఈజీగా అనిపించింది. కానీ ఎంతమందికి ఎన్ని చోట్ల ఎలా కావాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు అండి. హైట్ తక్కువ పెట్టుకొని కంపోస్ట్ కూడా కావాలి కదా. మనం వాడేది కిచెన్ వేస్ట్ అంతా, కిచెన్ వేస్ట్ వాడతాం కాబట్టి మనకి అది సరిపోతుంది. అవును అదే. సో అది కమెంట్స్ అయితే అడ్రస్ చేయాలనుకున్నామండి. సో మీ కమెంట్స్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గాను మాకు కూడా కొంత తెలుసుకోవడానికి స్కోప్ అనిపిస్తుంది గార్డెనింగ్. సో చూద్దామండి, ముందు ఇంకా మంచి మంచి సజెషన్స్ మీ నుండి రావాలి. అండ్ మేమేం చేస్తున్నాం అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాము. సో చాలా మందికి అసలు కామెంట్స్ చేస్తున్నందుకు, వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇవాళ అయితే ఈ వీడియో కంప్లీట్ చేద్దాము, లాంగ్ అయిపోతుంది వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాము. అది సీడ్సా లేకపోతే ఏంటి అనేది తెలియదండి, నెక్స్ట్ వీడియో చూద్దాము. ఇదైతే ఇవాళ వీడియో అండి, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్.